విదేశాల్లో చదువుకోవాలనుకునే సామాన్య మధ్యతరగతి విద్యార్థుల కలలు ఇప్పుడు కలలవుతున్నాయి. ఒకవైపు రూపాయి విలువ పతనమైపోతోంది, మరోవైపు కఠినతరమవుతున్న వీసా నిబంధనలు విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లక్షల రూపాయల లోన్లు తీసుకుని వెళ్తే అక్కడ ఉద్యోగం దొరుకుతుందా, వీసా వస్తుందా? ఈ ఆందోళన తల్లిదండ్రుల్లో మొదలైంది. దీనిపై స్పెషల్ రిపోర్ట్. అప్పో సొప్పో చేసి ఉన్న ఊరిని కన్నవారిని వదిలి వేళ్ల మైల దూరంలో ఉన్న దేశాలకు వెళ్లడం అంటే ఒకప్పుడు అదొక హోదా. కానీ ఇప్పుడు అది ఒక పెద్ద సాహసంగా మారింది. స్టడీ అబ్రాడ్ కలలకు రూపాయి పతనం శాపంగా మారింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే డాలర్తో రూపాయి విలువ 83 నుండి 91 దాటిపోవడంతో లెక్కలన్నీ తారుమారయ్యాయి. హైదరాబాద్కు చెందిన సుస్మిత్ రెడ్డి అనే విద్యార్థి కథే దీనికి నిదర్శనం. అమెరికా వెళ్లాలని 1.2 కోట్ల బడ్జెట్ వేసుకుంటే రూపాయి విలువ పడిపోవడంతో అది కాస్త 1.5 కోట్లకు చేరింది. దీంతో తన విదేశీ విద్యను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కేవలం సుస్మిత్ మాత్రమే కాదు, వేల సంఖ్యలో విద్యార్థులు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో హార్వర్డ్ వంటి యూనివర్సిటీల్లో చదువుకు ఏడాదికి 53 లక్షలు ఖర్చయితే ఇప్పుడు అది ఏకంగా 78 లక్షలకు చేరింది. ఫీజులు, లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి బడ్జెట్ 25% నుంచి 40% వరకు పెరిగింది. మరోవైపు డబ్బులున్నా సమస్యలు తీరడం లేదు. వీసా నిబంధనలు గొడ్డలి పెట్టులా మారాయి. కెనడాలో భారతీయుల వీసా రిజెక్షన్ రేటు 75%కి చేరడం గమనార్హం. అటు యూకేలో పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ తగ్గించడం, వీసా కోసం చూపించాల్సిన ఫండ్స్ పరిమితిని పెంచడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరక్కపోతే తీసుకున్న భారీ లోన్లు ఎలా తీర్చాలి అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆగస్టు 2025లో విదేశీ విద్య కోసం జరిగిన రెమిటెన్స్ $319 మిలియన్. అక్టోబర్ 2025 నాటికి అది $163 మిలియన్ పడిపోయింది. అంటే విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి వెనకాడుతున్నారు అని దీంతో స్పష్టమవుతోంది. ఇంకోవైపు బ్యాంకుల కంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు భారీ వడ్డీలకు లోన్లు ఇస్తుండటంతో విద్యార్థులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇండియాలోనే ఉండి ఇంటర్న్షిప్స్ చేస్తూ ప్రొఫైల్ బిల్డింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి విదేశీ విద్య ఒక సంక్లిష్టమైన చదరంగంగా మారింది. సరైన ప్లానింగ్, ఆర్థిక వెసులుబాటు లేకపోతే ఆ కళలు భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.